హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ శ్రీదేవి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా మేడం అయితే కారు కడగమనింది. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. ఆమె పొద్దున్నుంచి బయటకు వెళ్ళొచ్చి ఇప్పుడు కారు క్లీన్ చేయమని చెప్పింది. లోపలంతా చేసిన ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన చిన్నది. ఇప్పుడైతే బయట అంతా సబ్బేసి కడుగుతున్నాను. ఆల్రెడీ బకెట్తో నీళ్ళు తెచ్చి పెట్టుకున్నాను, అడుగుతున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత చలి అనేది ఉండదు, ఎండ అని ఉండదు. అన్నీ తట్టుకొని చేస్తేనే ఇక్కడ గెలుచుకుంటేనే మనం కోవిడ్లో ఉండగలము. ఇలా ఉంటాయి. మా ఇంట్లో అయితే డ్రైవర్ లేడు, మా మేడం వాళ్ళకు డ్రైవర్ లేడు, వాళ్ళే తోలుకుంటారు. ఎందుకంటే ముందు ఒక ఆయన ఉండి యాక్సిడెంట్ చేసినారని వీళ్ళు భయపడతారు. అందుకని అప్పటి నుంచి డ్రైవర్కి పెట్టుకోరు వాళ్ళు. నేను వచ్చినప్పటి నుంచి నేనే కడుగుతున్నాను కార్లు. 2 కార్లు ఉన్నాయి. అంతకుముందు 4 కడుగుతా అన్నాను, ఇంకా 2 అయితే బయట కడిగించుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 కడుగుతున్నాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పని చెప్పినా చేసుకుంటూ ఉండాలా. ఇప్పుడు నాకైతే చాలా చలి వేస్తుంది. చలికాలం వచ్చింది కానీ చలి వేస్తుంది. టైం చూస్తే 10 అయింది. పొద్దునకి కడుగుతానంటే లేదు, పోయి కడుగుపోని, పొద్దునకి వేరే సాటుకోవాలనింది. ఇలా పైకి కడగాలంటే చాలా భయం వేస్తుంది, ఆడ జారి పడిపోతానో ఏమో అని. కానీ ఇంకొచ్చిన తర్వాత కడగాల్సిందే కదా, ఏం చేద్దాం. ఇక్కడ ఆడవాళ్ళకి పని ఉండదు, ఏముండదు. దానికేం డబ్బు సంపాదిస్తుంది. అక్కడ పోయి ఆడవాళ్ళు టిక్ టాక్ చేస్తున్నారు, వీడియోలు చేసుకుంటున్నారు. వాళ్ళకి పని ఉండదు, పాట ఉండదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఈ మనసులో పెట్టుకొని బయట మాత్రం నవ్వుతూ ఉంటాం మేము ఆడవాళ్ళం. నాకైతే ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను. వంట చేస్తా, క్లీన్ చేస్తా, కార్లు కడుగుతా, అన్ని పనులు నేనే చేస్తా. అయినా కూడా నేను కొంచెం బాధ అనేది ఉంటుంది. పిల్లలు గుర్తుకొస్తారు, ఇంటికి ఆడ ఫ్యామిలీ గుర్తుకొస్తారు. అయినా కూడా అన్ని బాధలు మనసులో పెట్టుకొని పైన సరదాగా నవ్వుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళకి ఎలా ఉంటాయి కష్టాలు, ఏమి ఎట్లా అని చెప్పి నేను తెలియపరచాలని చెప్పి నేను యూట్యూబ్ కొత్తగా ఓపెన్ చేసినాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి. దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ కొట్టే వల్ల పక్కన వాళ్ళకు రీచ్ అవుతుంది నా వీడియో, ఇంకా నలుగురు చూస్తారు. ఇలా ఉంటాయి కోవిడ్లో ఆడవాళ్ళ కష్టాలని. దయచేసి అర్థం చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా ఉంటాయి మా కోవిడ్ ఇళ్ళలో కష్టాలన్నీ. ఆ కార్ అయితే చాలా పెద్దది, మొత్తం క్లీన్ చేయాలి, ఎక్కడే కానీ దుమ్ము ఉండకూడదు. మా మేడం అయితే మళ్ళీ ఇలా ఏలు పెట్టి చూస్తుంది దుమ్ము ఉండాది అని చెప్పి. అందుకని మొత్తం చెక్ చేసుకుంటా కడుక్కుంటా రావాలా. అద్దాలు కానీ ఏదైనా కానీ మళ్ళీ ఏదైనా ఒక రవ్వ డ్యామేజ్ కాకూడదు. డ్యామేజ్ అయినా మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని మొత్తం చూసుకుంటా ఒక పక్క నుంచి క్లీన్ చేసుకుంటా రావాలా. కానీ ఒక పక్క అయితే వణుకు వస్తుంది, ఒక పక్క అయితే కారు కడుగుతున్నాను. ఎందుకంటే చలి మొన్న 3 రోజులు 4 రోజుల ముందు వర్షం పడింది. అప్పటి నుంచి చలి ఎక్కువ అయిపోయింది. చలి ఎక్కువ పడుతుంది. ఇక్కడ స్వెటర్ వేసుకున్నా కూడా చలి వేస్తుంది. నాకైతే చలితోనే చెవుల్లో చలి అంతా పోయి తలనొప్పి వస్తుంది. అయినా కూడా ఆ మేడంకి చెప్తే అర్థం చేసుకోలేదు. లేదు పోయి కడుగు అనింది, ఎందుకు అడుగుతున్నాను. ఇంకోసారి చెప్పేదానికి కుదరదు కదా, మళ్ళీ ఏమన్నా అనుకుంటారు. ఇంకో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సుకోవాల్సింది కాబట్టి అని చెప్పి వచ్చి కారు కడుగుతున్నాను. బయట అయితే ఇలా ఉంటాయి. దయచేసి ఆడవాళ్ళ గురించి చాలా బ్యాడ్ కామెంట్లు కానీ ఎవరు పెట్టద్దండి, అర్థం చేసుకోండి. మీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెడతారు ఆడవాళ్ళ పైన? ఆడవాళ్ళు కష్టాలలో అర్థం కష్టం పడరు మగవాళ్ళు, తెలుసా? కానీ ఆడవాళ్ళు భర్తకు పిల్లలకి దూరంగా ఉండి ఇక్కడికి వచ్చి కష్టపడుతుందంటే తన ఫ్యామిలీ కోసమే కష్టపడుతుంది. ఏదో పనంతా అయిపోయిన తర్వాత
నైట్ రూమ్లో పోయిన తర్వాత 4 వీడియోలు సరదాగా నవ్వుతా అలా జోకులు కామెడీలు అలా పెట్టి అలా వీడియోలు చేసుకుంటున్నాం. కానీ పొగులంతా పని ఉంటుంది మాకు. దయచేసి పని లేదు తినేసి వీడియోలు చేసుకుంటుంది, ఏం పని లేదు టిక్ టాక్ చేసుకుంటుంది, మీకెందుకు పని చేసుకునే వాళ్ళకు వీడియోలు అని చెప్పి అనుకోద్దండి. అర్థం చేసుకోండి ఎప్పుడే కానీ. ఎందుకు ఆడవాళ్ళ మీద ఇది చేస్తూ అంటారు మీరు? ఇంకా ఆ పక్కన అయిపోయింది, ఇంక ఈ పక్కన కడుగుతున్నాను. 2 బకెట్లలో నీళ్ళు పట్టుకొని మళ్ళీ ఈ పక్కన వచ్చి కడుగుతున్నాను. కార్ అయితే పెద్దది కానీ అందదు, అయినా కూడా నిక్ కడగాలి. ఇదైతే మా పెద్ద మేడంది, ఈ పక్కన వైట్ కార్ ఉండేది మా చిన్న మేడంది. ఇప్పుడు ఇది అయిపోతే అది కడగాల. ఇప్పుడు మనం బయట మనం ఏం మాట్లాడుకునేది కూడా వీళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేసి ఈ మాట అరబీలో ఏమంటారు, ఈ తెలుగులో ఇట్లా అంటున్నారు, ఈ తెలుగుకి అరబీకి ఏంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ పోయి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అడుగుతారు. వీళ్ళు అని తెలుసుకుంటారు. అందుకని ఆడవాళ్ళకి చెప్తున్నాను, దయచేసి వాళ్ళ ముందర ఏదే కానీ తిట్టద్దండి. మనం ఏదైనా ఉన్నా కానీ మన రూమ్లోకి అడిగిపోయి చిన్నగా తిట్టుకోవాలా. మనం ఏదైనా మాట్లాడుతున్నా కూడా మనం కొంచెం ఇంటికి కొంచెం కోపంలో ఏదైనా బూతులు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు అది ట్యాప్ చేసి గూగుల్లో పోయి ఈ మాటకి ఏమంటారు అని చెప్పి అన్నీ ఇది చేస్తారు. మా పిల్ల అయితే ఒకసారి నాకు చూపించింది. నేను ఏదో అన్నాను, ఇక్కడ ఏదో కొంగ అనింది, ఏంది ఆ మాట నాకు అర్థం కావటం లేదంటే మీ తెలుగు దాంట్లో సోమరిపోతు అని చెప్పి అనింది. ఆ పాపకి ఎట్లా తెలుసు చూడు సోమరిపోతు అనే మాట, అది అరబీలో ఏంది ఇట్లా అంటున్నారని నేను అడిగితే అది తెలుగులో అట్లా చెప్పింది. దయచేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరే కానీ వాళ్ళకు తిట్టద్దండి. ఎందుకంటే వాళ్ళు తెలుగులో అది మళ్ళీ అరబీలో చూసుకుని ఇది చేసుకుంటున్నారు, అంతా నేర్చుకుంటున్నారు. అందుకని దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కానీ అర్థం చేసుకోండి. వీళ్ళకి నమ్మేదానికి లేదు. ముందర బాగా నటిస్తారు, పక్కనంతా గుంతలు తవ్వుతారు వీళ్ళు. కోయటోళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా చేసుకోవాలా. పిల్లల కోసం వచ్చినాం కాబట్టి మనమైతే జాగ్రత్తగా చేసుకొని ఉండాలి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కానీ. నేను ఏదైనా తప్పుగా చెప్పింటే నాకు క్షమించండి. ఇలా ఉంటాయి ఆడవాళ్ళ కష్టాలు. మా ఇంట్లో డ్రైవర్ లేడు కాబట్టి అన్ని కార్లు నేనే కడగల్లా, ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేయాలి వాళ్ళు చెప్పినాక. ఇట్లా ఉంటాయి ఆడవాళ్ళ కష్టాలు, అర్థం చేసుకొని దయచేసి. ఫస్ట్ సబ్బేసి రుద్దేసేది, మళ్ళీ ఇలా నీళ్ళు కొట్టేస్తాను. కానీ నాకు ఇంట్లో పైపు కూడా లేదు, కానీ నేను బకెట్లోనే పట్టుకొని కడగాలి కారు. పైపు ఉంటే నీళ్ళని వేస్ట్ అయిపోతాయని చెప్పి మా మేడం అయితే భయపడుతుంది, ఎందుకంటే పోలీసులు వార్నింగ్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.